హలో ఫ్రెండ్స్. సంజు శాంసన్. నిజంగా నువ్వు ఓడిపోయావు, నీ పని అయిపోయిందనుకుంటున్న ప్రతి ఒక్కరికి సంజు శాంసన్ కమ్‌బ్యాక్ అనేది ఒక ఇన్‌స్పిరేషన్ ఫ్రెండ్స్. పడి లేచిన కెరటంలాగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్కరోజు చాలు నీ లైఫ్ టర్న్ అవ్వడానికి, ఒక్కరోజు చాలు నీ కష్టానికి ప్రతిఫలం దొరకడానికి అన్నది సంజు శాంసన్ రీసెంట్ నాక్ వల్ల తెలిసుంటుంది. నిజంగా క్లాస్ ఇన్నింగ్స్. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ చూశారు క్రికెట్ ఫ్యాన్స్. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌గా దీన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? సంజు శాంసన్ కమ్‌బ్యాక్‌ని ఎందుకు ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే సంజు శాంసన్. గత 3 నెలల క్రితం సంజు శాంసన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టీమ్‌లో ఉంటాడా లేదా? టీ20 స్క్వాడ్‌లో సెలెక్ట్ అవుతాడా లేదా? అన్న డైలమా. అసలు ఏంటి సంజు శాంసన్ క్రికెట్ కెరీర్? ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయింది క్రికెట్‌లోకి వచ్చి. వచ్చిన అవకాశాలను చాలా వరకు సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ చాలా కారణాల వల్ల విఫలమై పక్కకెళ్ళిపోతున్నాడు. కొంతమంది ప్లేయర్లు రావడం వల్ల సంజు శాంసన్‌ని పక్కన పెట్టాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది ఇండియా టీంలో. ఇలాంటి సందర్భంలోనే 3 నెలలుగా ఒక రకమైన చర్చ. సంజు శాంసన్ టీంలో ఉండాలని చాలామంది అడుగుతుంటే, సంజు శాంసన్ కన్నా బెటర్ ప్లేయర్స్ ఉన్నారంటూ చర్చలు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్స్ జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అంటూ. కానీ సంజుకి జస్టిస్ దొరుకుతుందా లేదా అని ఎంతోమంది తన అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో తనను సెలెక్ట్ చేశారు. కానీ ఫైనల్ 11లో ఉంటాడా లేదా అన్నది మరో డైలమా. ఎందుకంటే 2024 టీ20 వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ ఉన్నా కూడా మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఎక్కడ ఒక మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం దక్కలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందా అని. ఎందుకంటే సంజు శాంసన్‌కి న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చినా కూడా సరిగ్గా సద్వినియోగపరచుకోలేదు. అదే సమయంలో ఈశాంత్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లోకి రావడము అండ్ అభిషేక్ శర్మ, ఈశాంత్ కిషన్ ఓపెనింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుందనుకోవడము, తిలక్ వర్మ కూడా టీంలోకి రావడంతో సంజు శాంసన్ యొక్క ప్లేసు క్వెషన్‌గా మారిపోయింది. ఇక్కడనే విధి సంజు శాంసన్ పక్కన నిలబడింది ఫ్రెండ్స్. ఫస్ట్ మ్యాచ్‌లో నమీబియా తోటి అభిషేక్ శర్మకు హెల్త్ బాగోకపోవడంతో సంజు శాంసన్‌కి ఛాన్స్ ఇచ్చారు. బాగానే ఆడాడు. అండ్ ఆ తర్వాత అభిషేక్ శర్మ రావడంతో సంజు శాంసన్‌ని పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇదే క్వెషన్ మార్క్. ఈ వరల్డ్ కప్‌లో నేను ఆడకుండానే ఆగిపోతుందా అని ఒక బాధ సంజు శాంసన్‌లో. కానీ వెయిట్ చేస్తున్నాడు తన అవకాశం కోసం, తనకు డెస్టినీ ఏదైనా అవకాశం ఇస్తుందని. ఎక్కడ తనని తాను తక్కువ చేసుకోలేదు. ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. సడన్‌గా రింకు సింగ్ పర్సనల్ ఎమర్జెన్సీ మీద వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో భారత్‌కి అతి కష్టమైన కాలం. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్‌కి వెళ్తుందా లేదా అన్న క్వెషన్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తోటి అతి ఘోరమైన పరాజయం పొందింది భారత్ టీం. ఇదే సమయంలో సంజు శాంసన్‌ని ప్లేయింగ్ లెవెల్‌లోకి తీసుకొచ్చారు. ఓపెనింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ బాగుంటుందన్న గంభీర ఆలోచనలతో సంజు శాంసన్‌ని తీసుకొచ్చారు. ఇక సంజు శాంసన్ ఏం చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్ కేస్ జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్‌లో సంజు శాంసన్ విఫలమైతే మాత్రం చాలా క్రిటిసైజ్‌ని సంజు శాంసన్ ఫేస్ చేయాల్సి వచ్చేది. కానీ సంజు మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని గ్రాబ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. జింబాబ్వేతో స్టార్టింగ్‌లో అద్భుతంగా ఆడాడు. కానీ దాన్ని పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. ఇక వెస్టిండీస్ మ్యాచ్‌కి వచ్చేసరికి వెస్టిండీస్ ఇండియా ముందు పెద్ద భారీ లక్ష్యాన్ని పెట్టింది. 195 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. ఈ సమయంలో సంజు శాంసన్ అండ్ ఫామ్ కోసం బాధపడుతున్న అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేశారు. అభిషేక్ శర్మ స్టార్టింగ్‌లోనే అవుట్ అయిపోయాడు. అండ్ వచ్చిన ఇషాంత్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక భారమంతా సంజు పైనే ఉంది. అండ్ ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చి సంజుకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఇక సంజు శాంసన్ ఆట తీరులో ఎంత క్లాస్ ఉందంటే నిజంగా అతని టెంపర్‌మెంటు, అతడు చూపించిన క్లాసు అద్భుతమనే చెప్పాలి ఫ్రెండ్స్. టీ20 వరల్డ్ కప్‌లో చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన నాక్ చూసినట్టుగా నాకు పర్సనల్‌గా అనిపించింది. ఎందుకంటే టీ20 అనగానే రావడం, ఇష్టం వచ్చినట్టుగా ఊపడం, లేపడం, 6లు, 4లు కొట్టేసి వెళ్ళిపోవడం, అలాగే ఉన్న ఇలాంటి సమయంలో క్లాస్ బ్యాటింగ్ చూపించాడు సంజు. వచ్చిన ప్రతి బాల్‌ని సిక్సర్‌గానో, 4గానో కొట్టడకుండా సింగిల్స్ తీసుకుంటూ, రొటేట్ చేస్తూ, లూజ్ బాల్స్‌ని సిక్సర్‌లుగా, 4స్‌గా మలుస్తూ నిజంగా నాకు మాత్రం విరాట్ కోహ్లీ గుర్తొచ్చాడు ఫ్రెండ్స్. చేజ్ మాస్టర్‌గా విరాట్ కోహ్లీ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా టీంని ఎలా ఆదుకుంటున్నాడో అలా సంజు శాంసన్ నిన్న కనిపించాడు. నిజంగా అద్భుతమైన నాక్. సంజు శాంసన్ ఫ్యాన్స్ అండ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ నాక్ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్.
క్లాసిక్ ఇన్నింగ్స్. మళ్ళీ చెప్తున్నా, క్లాసిక్ ఇన్నింగ్స్. క్రికెట్‌ని అభిమానించే వాళ్ళకు అది ఒక ఐఫిష్ లాంటి ఇన్నింగ్స్. సూర్యకుమార్ యాదవ్ కూడా ఔట్ అవ్వడంతో తిలక్ వర్మ తోటి మంచి ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అండ్ మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్ళి తన స్టైల్‌లో మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. నిజంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చేజ్ అని క్రికెట్ అభిమానులు అంటారు. నిజంగా టీ20లో వెస్టిండీస్‌ని కొట్టడం చాలా కష్టం. అలాంటిది వెస్టిండీస్‌ని ఓడిపోయేలా చేశాడు. నిజంగా ఈ ఇన్నింగ్స్ తర్వాత సంజు శాంసన్ని అడగ్గా, లాస్ట్ వరల్డ్ కప్‌లో నేను మ్యాచ్‌లో ఆడిన దానికన్నా డకౌట్‌లుండి చూసింది ఎక్కువగా అంటూ మాట్లాడాడు. లాస్ట్ వరల్డ్ కప్‌లో రోహిత్ అండ్ కోహ్లీ ఆడే విధానాన్ని నేను కొన్ని సార్లు వాళ్ళ ప్లేస్‌లలో వాళ్ళున్న చోట ఊహించుకొని నేనైతే ఇలా ఆడతానన్నట్టుగా అనుకున్నాను. అదే ఛాన్స్ నాకు ఈసారి ఈ వరల్డ్ కప్‌లో వచ్చింది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లో రావడము నిజంగా నా అదృష్టము. నా జీవితంలో ఇది బెస్ట్ డే అంటూ సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. నిజంగా మాజీ క్రికెటర్స్ కూడా సంజు శాంసన్‌కి సంబంధించిన ఈ నాక్‌ని ఎంతో పొగుడుతున్నారు. నిజంగా మనకు ఒక దానిపైన ఇష్టం ఉండి దాంట్లోనే సక్సెస్ అవ్వాలనుకుంటే నిరంతరం శ్రమించాలి. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఈరోజు ఓడిపోయాను, ఈరోజు కష్టం వచ్చి నేను ఆపకూడదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు చేసిన శ్రమకి ప్రతిఫలం దొరుకుతుందని సంజు శాంసన్‌ని చూస్తే అర్థమవుతుంది. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఫ్రెండ్స్. నిజంగా సంజు శాంసన్ లాగా నిరంతరం కష్టపడాలి ప్రతి ఒక్కరు. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? సంజు శాంసన్ ఇన్నింగ్స్ చూసాక మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.